సో చెన్నైలో ఇది నా రెండో రోజు. అసలు నిద్ర లేదు, ఏమీ లేదు. సో హాయ్ ఇప్పుడైతే మనం మహాబలిపురం అయితే వెళ్తున్నాము. మనం చెన్నైలో ఉన్నాము. నైట్ అసలు నిద్ర లేదు, అసలు నిద్ర లేదు. లేట్గా ఇలాగ ఫుట్పాత్ మీద పడుకోవాల్సి వచ్చింది. మీకు చూపించాను కదా అలాగన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే గాలి కొట్టించడం కోసం అయితే వచ్చాను. పెట్రోల్ బంక్ కొట్టించుకొని మహాబలిపురం అయితే 40 కిలోమీటర్స్ షార్ట్ డిస్టెన్స్లో ఉంది. చూడాలి మరి. సో మనం ఇప్పుడు మన వైజాగ్ కన్యాకుమారి రైట్ అయితే మనం చెన్నై నుంచి మహాబలిపురం దగ్గర వెళ్తున్నాం. అయితే ఎక్కడ ప్లేస్ లేదు, ఫుట్పాత్ ప్లేస్. సో నో ప్రాబ్లం. ఏదైనా సార్ మన మంచిగా, ఏదైనా సార్ మనకి దర్శనం ఏర్పడుతుంది. అది ఏదైనా మంచిగా సార్. సో నా వెళ్ళి చూస్తూనే ఉండండి, మాత్రం అప్డేట్ ఇస్తూనే ఉంటాయి. అంటే మన వైజాగ్ కన్యాకుమారి సైకిల్ యాత్రలో అయితే ఇది మన మహాబలేశ్వరానికి వెళ్ళినప్పుడు ఏదో టోల్గేట్ ఉండేది. సో టోల్గేట్ పేరైతే లేదు. సో టోల్గేట్ నెంబర్ కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు. టోల్గేట్ నెంబర్ నాకు 12 13 అనుకుంటున్నాను. సో అది దాంట్లో మహాబలేశ్వరం. ఓకే, వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇప్పుడు చెన్నై నుండి మహాబలిపురం అనే దారిలో అయితే చూడండి, ఇక్కడ అంటే మహా అద్భుతం. ఇది మన సముద్రపు నీరు ప్లస్ ఒక నది కలిపి ఒక ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే. బోటింగ్ కూడా అవుతుంది. ఇక్కడ చేపలు పడుతున్నారు. లొకేషన్ అయితే పిచ్చ పీక్స్, చాలా అంటే చాలా బాగుంది భయ్యా. సో చూసాను నేను. సో అందువైతే మహాబలిపురం లొకేషన్ అయితే పిచ్చ పీక్స్. అక్కడ సముద్రం ఇది లేదన్నమాట. అయితే పెద్ద ప్రాంతం అది, చాలా బాగుంది. సో మనమైతే ఇప్పుడు మహాబలిపురానికి ఒక 20 కిలోమీటర్ లాంగ్ డిస్టెన్స్ అయితే ఉన్నాము. నాకు తెలిసి ఒక గంటలు అయితే మేము వెళ్ళబోతున్నాం. సో అక్కడ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. వాళ్ళకి వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకాలం చూడండి అక్కడ ఫ్రెండ్స్, అంటే హాట్ పోటలు రాకుండా వేస్తున్నారు అనుకుంటాను. హాట్ పోటల కోసం అంటే కళలు ప్రెజర్ రాకుండాను ఇసుక అనేది చేస్తున్నారు. చాలా బాగుంది. అది సముద్రం, ఇదే నది. హాయ్ వెల్కమ్ టు చాలా మంది గ్యాంగ్ కలిసారు, తమిళ్ బ్యాచెస్. ఏదో కాపరా ఏదో రాయ అంటున్నాడు కానీ అర్థం కాదు. చాలా బాగుంది, ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. థ్యాంక్ యూ. బాయ్. సో హాయ్ వీళ్ళైతే మనకైతే చాలా సపోర్ట్ ఇచ్చారు. యూట్యూబ్ మొత్తం ఐడియా తీసుకున్నారు, మొత్తం కార్ ఆఫ్ మరి మనతో మాట్లాడారు. సైడ్లో నువ్వు ఒకటి సో సరదాగా ఉన్నాను. సో వీళ్ళైతే చాలా సపోర్ట్ ఇచ్చారు మనం ఇప్పుడు చెన్నై టు మహాబలిపురం వెళ్తున్న దారిలో మా సైకిల్ ఆఫ్ మరి మాకు సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. సో హాయ్ మనం ఇప్పుడైతే మహాబలిపురం దగ్గరలో అయితే ఉన్నాము. ఇదైతే మన చెన్నై పొల్యూట్ వాటర్ సప్లై కంపెనీ అంటే ఇది. సో మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చెన్నై నుండి మహాబలిపురంకి వచ్చే దారిలో ప్రతిదీ కూడా ఏంటంటే బీచ్ పక్కన ఉండడం వల్ల ప్రతిదీ కూడా వీళ్ళు ఇండస్ట్రియల్గా కేటాయించారు. అంటే ఇండస్ట్రియల్ అంటే వాటర్ సప్లై అని కాదు, కన్స్ట్రక్షన్ కానీ వాటర్ ప్రతిదానికి దానికే కేటాయించారు అనమాట. సో అది ఇప్పుడైతే మేము ఒక 6 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం మహాబలిపురంకి. ఇది చేత బాగా లేట్ అయిపోయింది. సో అది మిగతా విషయాలు మీరు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మేము మనం మహాబలిపురంలో అయితే ఉంటాము. సో ఆ టెంపుల్స్ అన్ని చూసినాక పొద్దున్న మనం పాండిచేరికి అయితే బయలుదేరుతాం. సో కొన్ని అలవాటు కారిన వాళ్ళు ఏంటంటే ఈ రైడ్ త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. సో చూద్దాం, ఏదైనా మీకు నేను అప్డేట్ అని ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. సో చెన్నై టు మహాబలిపురం రూట్లో ఏంటంటే ఎక్కువగా వాటర్ పడడం వల్ల ఇక్కడైతే వారికి సంబంధించిన ఎక్కువ ఉండడం మనం అప్డేట్ చేస్తాం. లైక్ వాటర్ ట్యాంక్ మరియు వాటర్ బోల్డ్ చూడండి లిటిల్ బ్లాక్స్ అక్కడ. సో ఆల్రెడీ వాటి సో హాయ్ ఈరోజు నైట్ అయితే మనం ఎక్కడైతే మనం రెస్ట్ అయితే తీసుకోబోతున్నాం. మనకి ఏదో ప్లేస్ ఇచ్చారు. ఇది కూడా రోడ్డు పక్కనే, మరి అక్కడ పెద్ద లోపలేం కాదు. ఓకే, ఇది కూడా ఇవ్వడం కూడా ఒక అందుకు గ్రేటే. సో నా టెంట్ అయితే ఇప్పుడు ఉపయోగపడింది.